Hi, hello. Today we are going to see the తాటి ముంజలు. చూసారు కదా! ఇది తాటి ముంజ. అంటే తాటి చెట్టు నుండి వచ్చేది అన్నీ ఈరోజు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది తాటి ముంజ. ఇది తాటి చెట్టు తెలుసు కదా! ఈ తాటి చెట్టు నుండి మనకు తాటి ముంజికాయలు వస్తాయి. ఇవి ఆ కాయ పండిపోయిన తర్వాత తాటికాయ అంటాం. అంటే గుజ్జు గుజ్జుగా ఉంటుంది. దీని నుండి కూడా చాలా యూజెస్ ఉన్నాయి. వన్స్ ఇది పండిపోయిన తర్వాత అలా భూమిలో పెడితే మనకి తేగలు వస్తాయి. తేగలు తెలుసు కదా! ఆల్మోస్ట్ మన ఆంధ్ర తెలంగాణ అందరికీ తెలుసు. అదర్ స్టేట్స్లో అంతకు తెలియదు. వీటిని తాటి తేగలు అంటారు. ఫస్ట్ తాటి చెట్టు నుండి వచ్చిన ఏ టైంలో వస్తాయి? మార్చ్ టైంలో మనకి మార్చి ఫిబ్రవరి ఆ టైంలో తాటి ముంజికాయలు వస్తాయి. ఫస్ట్ చూసారు కదా అవి. వాటిని అంటే చాలా బాగుంటాయి. సమ్మర్ టైంలో చాలా చలవ వాటిని తినడం వల్ల. అవి అయిపోయిన తర్వాత మనకి ఇంకా సమ్మర్ మొత్తం ఉంటాయి తాటి ముంజలు. అవి అయిపోయి ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు తాటికాయలు అంటే కాయ పండిపోయి కొంచెం గుజ్జు గుజ్జుగా అయిపోద్ది. దాన్ని తాటికాయలు అంటారు. వాటిని తింటాము. వాటిని మామిడికాయ చెక్కల్లాగా కోసేసి వాటి నుండి అది గుజ్జు తీసి వాటితో కుడుములు చేయడం, రొట్టెలు చేయడం, బూరెలు చేయడం చాలా చేస్తారు. వాటిని యూస్ చేస్తాం. వన్స్ అది అయిపోయిన తర్వాత తాటికాయలు అంటే రాలిపోతాయి కదా చెట్టు నుండి. వాటి నుండి రాలిపోయిన వాటిని ఒక చోట మట్టిలో వేస్తే ఇలా మన తాటి తేగలు వస్తాయి. తాటి తేగలు వీటిని వల్ల చాలా కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫైబర్ రిచ్ ఫుడ్ ఇది. సిటీస్లో వాళ్ళకి తెలియదు, కానీ పల్లెటూరులో వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఇవన్నీ తెలియక మనకి చాలా రోగాలు వస్తున్నాయి వీటిని తినక. ఇది మా తేగల పాతర దగ్గర ప్లేస్ అనమాట. తాటి చెట్లు ఉన్నవన్నీ తీసుకొచ్చి మా తాత తేగల పాత్ర వేశాడు. రైనీ సీజన్లో తాటికాయలు తింటాం. వన్స్ రైనీ సీజన్ ఎండ్ అయిపోయి వింటర్ స్టార్ట్ అయ్యేటప్పటికి మనకు తేగలు వస్తాయి. భూమిలో ఉండి ఇది ఇలా కొంచెం వాటిని లోపల ఊరాలన్నమాట. ఏరులాగా అనమాట. ఇవి ఊరిన తర్వాత తీసి మనం స్టార్టింగ్ పైన ఒకటి విత్తనం లాగా ఉంది కదా, అది కింద చివర సన్నగా ఉన్న తోకలు లాంటివి కట్ చేసి మనం వీటిని కుక్ చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా డిఫరెంట్గా కుక్ చేస్తారు. విలేజెస్లో అయితే మేము మోస్ట్లీ మట్టి కుండల్లో పెట్టి మంట వేసి కుక్ చేస్తాం. అవి పాసిబుల్ కాని వాళ్ళు సిటీస్లో వాళ్ళు వీటిని ఇంకా ఇంకా ముక్కలు ముక్కలుగా అంటే మట్టి మొత్తం క్లీన్ చేసేసుకుని కుక్కర్లో పెట్టి కుక్ చేసుకుంటారంట. బట్ మేము విలేజెస్లో అయితే మట్టి కుండలో పెట్టి కుక్ చేస్తాం, లేకుంటే డైరెక్ట్గా నిప్పుల మీద పెట్టి కాల్చుకుంటాం. ఇప్పుడు వీటిని అన్నింటినీ కుండలో పెట్టేస్తున్నాం. ఇలా కుండలో పెట్టేసి వాటిని ఈ రివర్స్లో పెడతాం అన్నమాట. కొంచెం మట్టి లూజ్గా ఉన్న దగ్గర రివర్స్లో పెట్టి వాటన్నిటిని మంట పెట్టాలి. అది ఎగ్జాక్ట్గా ఎంత టైం కాలుస్తారు నాకైతే తెలియదు. మా తాతయ్య కలుస్తారు వీటిని. మీ ప్లేసెస్లో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. అసలు మీరు తింటారో, మీకు అసలు ఇవి ఫస్ట్ టైం చూడటమో కూడా కామెంట్లో పెట్టండి. ఇంతటితో అయిపోలేదు, ఇంకా ఉన్నాయి తాటి చెట్టు నుండి వచ్చే ఉపయోగాలు. వాటి నుండి మనం అంటే తినేవి. నెక్స్ట్ ఇందాక పైన టాప్లో ఒకటి అదే విత్తనం అని చెప్పాను కదా, వాటి లోపల మనకి గుజ్జు ఉంటుంది అనమాట. అంటే పగల కొడితే లోపల పువ్వు, మన కొబ్బరి పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బొరుగుంజు అలా అంటారు. ఎగ్జాక్ట్ నేమ్ అయితే నాకు తెలియదు. బొరుగుంజు అంటాం మేము. ఇదైతే నాకు చాలా ఇష్టం. ఆ తేగలు కూడా తింటాను, బట్ వాటికన్నా ఇది చాలా ఇష్టం. బట్ కొంచెం కష్టపడితేనే ఇది మనకి వస్తుంది. దీన్ని బొరుగుంజు అంటారు. అంటే కొబ్బరి పువ్వు మనకి బయట ఎలా మార్కెట్లో అమ్ముతున్నారో అలాగే ఇది తాటి పువ్వు కదా. ఒక చెట్టు నుండి ఎన్నో ఉపయోగాలు. వాటి నుండి వచ్చే ఆకులు కూడా యూస్ చేస్తారు విలేజెస్లో. పూరీలు కప్పుకోవడానికి. మోస్ట్ ఇంపార్టెంట్ తాటి కళ్ళు, నీరా అంటారు తెలంగాణలో. అది కూడా మనకి తాటి చెట్టు నుండి వస్తుంది. మోస్ట్లీ తెలంగాణలో అయితే బాగా అందరూ తాగుతారంట. మనకి ఆంధ్రాలో అయితే అంతగా నాకు తెలియదు, కానీ తెలంగాణలో అయితే అది ప్రతి ఫెస్టివల్కి కామన్గా ఉండాల్సిన డ్రింక్ అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తాటి చెట్టు.